భారతదేశంలో ముందు నుంచి చూస్తున్న ఎస్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ నేషన్ థియరీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వన్ నేషన్ వన్ రేషన్ అన్నట్టు, లేకపోతే భారతదేశంలో చూసినట్లయితే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని, ఇట్లా ఏది చూసినా వన్ నేషన్ థియరీ ఎక్కువగా కనపడతా ఉంది. ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ వల్ల ఉండే నష్టాలేంటి, లాభాలేంటి, అసలు జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయా, జరిగిన తర్వాత ఉండే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అసలు పాస్ అవుతుందా ఇది? సో నరేంద్ర మోడీ గారు అంటే ఏదైనా ముమ్కినే అంటారు, మోడీ అయితే ముమ్కినే అంటారు. అంటే అసాధ్యం అనేది నరేంద్ర మోడీ గారి డిక్షనరీలో ఏది లేదు. భారత పార్లమెంట్లో వారు ప్రవేశపెట్టే ప్రతి బిల్లు కూడా పాస్ అవుతూనే వస్తుంది. అన్న దాన్ని పూర్వాపరాలకు వేయకంటే ముందు నేను మీకు రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత ఈ దేశానికి జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగినాయి. ఇన్ని టీవీలు లేవు, ఇన్ని పేపర్లు లేవు, ఇంతమంది చదువుకున్న వాళ్ళు లేరు. 200 సంవత్సరాల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి బయటపడింది ప్రజలు. 1952లో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాసనసభలకి ఈ దేశ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ప్రజలు ఓట్లు వేయలేదా అన్న? కొన్ని రాష్ట్రాల్లో వేరే పార్టీలు గెలిచినాయి, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలు పార్లమెంట్కి కలిపి జరిగినాయి. 1957 రెండవ సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలు పార్లమెంట్కి కలిసి ఒకటేసారి జరిగినాయి.